100 రా చూడు రే బాబా బాబు హెల్మెట్ ప్రభాతేడా లోపల బాగా పెరిగినట్టు కొంచెం మీరు ముందుకు రండి ఈ హెల్మెట్ లేని ఇంతకీ నియదు మేడం సార్ చూడు కార్యక్రమం ఇంట్లో సార్ పెట్టారా మీ అన్న తీసుకుందా ఏం సవాల్ దేనికి ఇస్తలేదు మనోళ్ళందరూ రామాసభలు కట్టావా ఇంకా 10 నిమిషాల తర్వాత హెల్మెట్ పెట్టాక బాగానే రికార్డింగ్ నీకున్నారా పెట్టిర్రా ఇక ప్రభాత్ హెల్మెట్ పెట్టిర్రా కొంచెం ఎందుకురా రావాలి పట్టుకో ఇంకొక రాకి సార్ అట్టే హెల్మెట్ బండి ప్రతి ఎక్కడిపోతారా
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక రాఖీ పండుగ శుభాకాంక్షలు నా తరఫున, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులందరి పక్షాన కూడా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రాఖీ పండుగ అనేది నీకు నేను రక్ష నీకు నేను రక్ష అనే విధంగా గత కొన్ని తరాలుగా ఈ రాఖీ పండుగ జరుపుకోబడతా ఉంది. కానీ ఈ మధ్యలో జరుగుతున్న కొన్ని దుర్ఘటనల దృష్ట్యా గౌరవ ఎంపీ కవితక్క గారు సిస్టర్ ఫర్ ఏ చేంజ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని, సమాజంలో ఒక మంచి చైతన్యం రావాలి, ఒక మార్పు రావాలి. ఎందుకంటే ఈనాడు యువత నుండి పెద్దవాళ్ళకు కూడా టూ వీలర్ అంటే స్కూటర్ కానీ బైక్ కానీ బాగా నడుపుతున్నారు. రద్దీ బాగా పెరిగింది. యాక్సిడెంట్లు అయి చాలామంది అయితే చనిపోతున్నారు, లేకపోతే తలకు గాయం వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివలన ప్రాణ నష్టం, ఆర్థికంగా నష్టం. మా ఇంగ్లీష్లో అయితే మార్టాలిటీ మార్బిడిటీ అంటాం, మేము సైన్స్లో డాక్టర్ కాబట్టి. మోర్టాలిటీ అంటే చనిపోవడం, మార్బిడిటీ అంటే చనిపోకుండా ఉండి అంగవైకల్యం రావడం, కాలు చేయి పడిపోవడం, ఆర్థిక నష్టం, ఆరోగ్యపరంగా నష్టం జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఎన్నటికైనా ఒక మార్పు రావాలని ప్రభుత్వం గతంలోనే ఎన్నోసారి నియమ నిబంధనలు తెచ్చింది. కానీ చాలామంది ఏంటంటే యువత కానీ పెద్దవాళ్ళు కానీ ఆ హెల్మెట్ ఎవరు పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అనే ఒక అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వాస్తవానికి అభివృద్ధి చెందిన దేశాలలో చాలా చోట్ల ఇది చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబడతా ఉంది. కానీ ఇక్కడ మన పోలీసు వారు కానీ లేకపోతే రవాణా శాఖ వారు పట్టుకోగానే అందరం కూడా ఏదో గగ్గోలు పెడతాం, అయ్యో ఇదేంది కేసులు ఎత్తున్నారు, ఫైన్లు ఎత్తారు. కానీ ఇది మన కోసమే అని చెప్పి మన ప్రజలు ఆలోచించాలి. ఒకవైపు అభివృద్ధి చెందిన దేశాలు దృష్టి పెడతారు. నేను ఈ మధ్యకాలంలో శ్రీలంక పోయినా. శ్రీలంక మన తర్వాత స్వతంత్రం వచ్చింది. మనకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డది ఇటు ఎల్టీటీ అని ఉగ్రవాదంతో అవన్నీ కూడా. కానీ అక్కడ ప్రజలు ఇవాళ ఎంత సిస్టమేటిక్గా ఒకవైపు ఇవాళ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సంరక్షణ అని మనం పెడుతున్నాం కదా. నేను 5 సంవత్సరాల కింద బుద్ధుని 2600 సంవత్సరం సందర్భంగా నేను అక్కడికి పోయినా శ్రీలంక. ఎక్కడ ఏ రోడ్డు చూసినా కానీ చాలా శుభ్రంగా ఉండే. అదేవిధంగా రోడ్డు పైన నిబంధనలు, ఈ హెల్మెట్లు ఇవన్నీ కూడా చాలా మంది. ఏ పోలీస్ చేతిలో కూడా లాఠీ లేదు, ఇంకేమో లేదు. ఫైన్స్ మాత్రం బాగా రాస్తారట. నేను అడిగినా మరి ఏంటంటే ఫైన్ మాత్రం గట్టిగా వేస్తారు సార్ అని చెప్పారు. రోడ్లు చిన్నవి అంటే మనము అభివృద్ధి చెందిన దేశాలను చూసి వాళ్ళంటే చేస్తారంటే కాదు. అభివృద్ధి చెందని థర్డ్ వరల్డ్ కంట్రీస్, మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలలో కూడా ప్రజలు ఒక చట్టబద్ధంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇలా మన ఎంపీ గారు ఢిల్లీలో సుమిత్రా మహాజన్ స్పీకర్ గారి చేతుల మీదుగా ఆ రోజు వెబ్సైట్ ఓపెన్ చేయించడం జరిగింది. నాకు కూడా ఒక అదృష్టం కలిగింది. నేను కూడా మన అక్క కవితక్క గారు అంటున్నా. మరి గత సంవత్సరం కూడా మేము కొంత చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా మా యువత వాళ్ళ అక్క చెల్లెలను తీసుకుని రాఖీ కట్టి వాళ్ళ అన్నలకు హెల్మెట్ ఇచ్చారు. వాళ్ళు మనస్ఫూర్తిగా రాఖీ కట్టి మా అన్న హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి ఇవ్వడం జరిగింది. వారి చేతుల మీద తొడిగారు. మరి యువతను ఇవాళ చెప్తా ఉన్నా, ఇది బరువని చూడొద్దు, ఇది మీకు ఒక రక్ష.
హెల్మెట్ అనేది తలకు బరువు కాదు, అదొక రక్ష. దాన్ని ప్రతి బండికి పెట్టుకొని లాకేసుకొని ఎప్పుడు అట్లీస్ట్ నా మీడియా ద్వారా నా ఒక సందేశం ఏంటంటే అట్లీస్ట్ పట్టణం దాటినామంటే హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే రహదారిలో చూస్తున్నాం, నేషనల్ హైవే అయింది మనదంతా, వాహనాలు ఎక్కువైనాయి, రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైంది, రోడ్లు అనుకున్నంత పెద్దగా లేవు. కాబట్టి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది మనం చూస్తూ ఉంటాం, నడి బజార్లలో చనిపోతున్నాం హెల్మెట్ లేకపోవడం వల్ల. మీరు ఇవాళ నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా, ప్రజలలో ఉన్న టీఆర్ఎస్ నాయకునిగా చెప్తా ఉన్నా, ఎక్కువ మరణాలు యాక్సిడెంట్ల తర్వాత ఎట్లా జరుగుతున్నాయి అని అంటే అది తలకు దెబ్బలు తగలడం వల్లే జరుగుతుంది. ఒక్క తల దెబ్బ తగలకుండా చూసుకుంటే 100కి 90 మంది ప్రాణాలు పోవు. రెండవది కార్లలో పోతే సీట్ బెల్ట్ ఒకటి పెట్టుకుంటే చాలు, చాలా ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. ఎక్కువ మంది ఆ జోల్టుకు ముందడి కొట్టుకొని అది కూడా తలవలి చనిపోవడం. సో కాబట్టి ఈ 2 జాగ్రత్తలు మనం అల్కా తీసుకోగలిగినాయి, మన చేతిలో ఉన్నాయి. అండ్ చట్టం కూడా చెప్పేటి మనకు పోలీసు చెప్తుంది, రవాణా శాఖ చెప్తుంది, చట్టాలు ఉన్నాయి, కేసు పెడితే ఫైన్ కూడా వేస్తారు. అయినా కానీ చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి ఒక చైతన్యం తీసుకురావాలని కార్యక్రమాన్ని పెట్టారు. ఇక పనిగా ఇంకొక విషయం చెప్తా, ముందు గణపతులు వస్తున్నాయి. మనం ఇవాళ చెరువులు బ్రహ్మాండంగా వేసుకున్నాం, ఏనాడు చెరువుల గురించి పట్టించుకోలే. మరి ఆ చెరువులల్లో వీలైనంత వరకు ఆ పిఓపి గణపతులు వేసే బదులు భక్తి ఉంటే పూజించుకొని మట్టి గణపతులు వేసుకుంటే మంచిది. ఎందుకంటే చెరువులు కూడా ఈ పిఓపి పేరుకపోవడం వల్ల భూగర్భ జలాలకు నీరు ఇంకోటి తగ్గిపోతుంది. ఆ నీళ్ళు జల్దీ మత్తడి దుంకి ఇండ్ల మీదకి వచ్చి ఇళ్ళు మునుగుతున్నాయి. అవి భూములకు పోతే భూగర్భ జలాలు పెరుగుతాయి. అదేవిధంగా ఈ పిఓపి అనేది కరగది. మూడవది దానికి వేసే కలర్లు చేపలు చచ్చిపోతాయి. మన మత్స్య సంపద చంపిన వాళ్ళం అవుతాం, మన మత్స్య కార్మికులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకవైపు మట్టి వాడుతూ ఈ కెమికల్ కలర్స్ వాడకుండా ఉండాలి. న్యాచురల్ పూలు, స్వచ్ఛతంగా దొరికే పూలు కానీ మన కలర్లు వాడితే మనం మంచిది. పేద గణపతి కాడ చిన్న గణపతి పూజించిన చాలు. నేనైతే చిన్నప్పుడు అంతా గింతే గణపతి పెట్టుకుంటుంటివి. అంతైనాక మా అమ్మించిన మట్టి గణపతి మా పాతింటి కాడ పెద్ద యాప చెట్టు దానికి బొర్రుండే, ఆ బొర్రలో పెడదాం గణపతిని. విన్నారా? అప్పుడు కూడా మరి మాకు కూడా చదువు వచ్చింది. అందుకోసం అందరికీ చెప్పేది ఏంటంటే పెద్ద గణపతులు ప్లాస్టిక్ గణపతులు అని కాదు, మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి. చాలా ముఖ్యంగా మీడియా ద్వారా యువతకి చెప్పేది ఏంటంటే యువతనే మన ఈ దేశానికి రక్ష. ఈ దేశంలో ఉన్నంత యువత ప్రపంచంలో ఎక్కడా లేదు. చైనా అంత అభివృద్ధి చెందుతున్నా కానీ ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో అక్కడ వృద్ధులే ఎక్కువ. యువత అంతా మన దేశంలో ఉంది. కాబట్టి ఈ యువత మంచిగా ఉండాలి. మంచిగా ఉన్నప్పుడే ఈ దేశం పైకి వస్తుంది. అందుకోసం మన ఎంపీ గారు ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని సిస్టర్ ఫర్ చేంజ్ అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టారు. దాన్ని వాళ్ళ జగిత్యాల టీఆర్ఎస్ ఆఫీస్లో మా అందరి యువత సమక్షంలో నాకు ప్రారంభించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, బిడ్డలకు, కొడుకులకు